రెండవ పేతురు గ్రంథము పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము నుంచి మన మధ్య సహోదరుడు చంటి దేవుని వాక్యాన్ని చదువుతాడు. 16వ వచనము నుంచి 22వ వచనం వరకు లేఖనాన్ని చదువుకుందాం. జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకిద్దాం. రెండు ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి మైక్ తీసుకొని చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 22 వరకు. మార్గమును విడిచి బయలు కుమారుడు బిలాము పోయిన మార్గమును బట్టి దోవ తప్పిపోయింది. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించును. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దెంపబడింది. ఎట్లనగా నోరు లేని గార్ధమును మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెలితనమును అడ్డగించింది. వీరు నీళ్లు లేని బావులను వెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములున్నై ఉన్నారు. వీరి వరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డబ్బపు మాటలు పలుకుతూ తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గములను నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి శాస్త్రాల చేత మరుగొల్పుతున్నారు. తామే పశ్చాత్తాపమునకు దాసులై వినియు అట్టి వారికి స్వాతంత్ర్యం ఇవ్వమని చెప్పుదు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడు కదా. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాల్యమును తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగు. వారు నీతి మార్గము అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞను తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండాయే వారికి మేలు. కుక్క తన వారికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొరికినట్టు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. చాలండి. నేను 21, 22 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే, జాగ్రత్తగా వినాలి, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన మార్గము నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకపోవుటయే వారికి మేలు. ఇక్కడ 2 జంతువులను కూడా తెచ్చాడు పేతురు గారు. ఒకటి కుక్క, ఒకటి పంది. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఇశ్రాయేలీయులను కుక్కతోను అని మనం అనుకోకూడదు. మనలను కూడా ఈ 2 జంతువుల్లో ఎక్కడున్నామో చూసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ లేఖనాన్ని దీవించు, ఆశీర్వదించు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. కూర్చున్నాం. దూరం పెట్టాలా, దగ్గర పెట్టాలా? ఈ లైట్ తీస్తే ఇది వేడవుతుంది. చల్లగా. సరే ఒకసారి గమనించండి. రైట్, ఓకే, మంచిది. ఈరోజు దేవుని సన్నిధిలో కూడి వచ్చిన మీ అందరికీ సాటి లేని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరు కూడా నేను శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీరందరూ చేస్తున్న ప్రార్థనను బట్టి దేవుడు నన్ను అనేక స్థలాల్లో వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతగానో సహాయపడుచున్నందుకు మీ ప్రార్థనలు నాకు తోడై ఉండి
నడిపిస్తున్నందుకు హమ్మింగ్ వస్తుంది. నడిపిస్తున్నందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను, మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి అంతేకాదు, మరి ఈ వారంలో గత 3 రోజుల క్రితము మరి మన సహోదరి బ్యోలా వాళ్ళ అమ్మగారు ఎస్తేర్ గారు ప్రభునందు నిద్రించారు. చాలా విచారకరమైనటువంటి సంఘటన. ఆ తల్లి చాలా 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 మంచి తల్లి. ఎందుకంటే నేను బాప్తిస్మం ఇవ్వటానికి ముందు వారు ఇక్కడికి వచ్చినప్పుడు తన కుటుంబాన్ని దేవుని వాక్యముతో కట్టుకోవాలని ఆమె కలిగి ఉన్న ఆసక్తి, ఆమె హృదయములో తన కుటుంబం ఎడల కలిగి ఉన్నటువంటి భక్తి, అంతేకాదు రక్త సంబంధి ఒక ఆమె ఉండేది. ఆమె చనిపోయేది, ఒంటరిగా ఉండేది. బస్సులు గనక అందకపోతే, ఆటోలు గనక అందకపోతే గడ్డమడుగు నుంచి నడుచుకుంటూ వచ్చేదాన్ని దేవుని యొక్క సన్నిధికి. అంత ఆసక్తి కలిగిన కుటుంబాలు వారి కుటుంబాలు. నిజంగా ఆ తల్లి మంచం పడిన తర్వాత నేను కలుసుకోవటానికి వెళ్ళినప్పుడు ఆమె నా చెయ్యి విడిచిపెట్టలేదు. ఆమె ఎంతగా అంటే పట్టుకొని నా చేతిని పట్టుకొని తన దగ్గరికి లాక్కొని, ఒకవేళ చెయ్యి విడిచిపెడితే నేను ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోతానేమోనని ఆమె ఎంత ప్రేమతో నా చేయి పట్టుకున్నదంటే, నేను విడిచిపెడితే మళ్ళీ సేవకుడు నాకు కనపడడేమో, వెళ్ళిపోతే మళ్ళీ రాడేమో అన్నంత దాన్ని ఏమంటారంటే అది వేదనతో కూడిన సంతోషం. వేదనతో కూడిన సంతోషం. సేవకుడు వచ్చాడని సంతోషం, వెళ్ళిపోతాడేమోనని వేదన. అందుకని వేదనతో కూడిన సంతోషము ఆ తల్లి హృదయంలో నేను అప్పుడు చూశాను. నిజంగా ఆమె విశ్వాసము, తన కుటుంబం ఎడల, తన కుటుంబముతోనూ, తన కుమార్తెలిద్దరూ దేవుని సన్నిధిలో, తన అల్లుళ్ళిద్దరూ దేవుని సన్నిధిలో ఉండాలని ఆమె కోరుకున్నటువంటి విధానం చాలా గొప్ప విశ్వాసంతో కూడిన భక్తి జీవితం నేను చూడగలిగాను. తర్వాత మరి చెప్పాలంటే మాథ్యూకి నిజంగా దేవుడిచ్చిన ఓర్పు అది ఎంత గొప్పదంటే, తన సొంత తల్లి కంటే ఎక్కువగా, మరి ఈ రోజుల్లో అత్తను అలా చూస్తారో లేదో నాకు తెలియదు కానీ, అత్తగారిని తన తల్లి కంటే ఎక్కువగా శ్రద్ధ తీసుకొని మాథ్యూ చేసిన త్యాగము నిజంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నీకు ఆయుష్ పెరుగుతుంది. ఆమేన్. దీర్ఘాయుష్మంతులు ఎప్పుడవుతామంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినప్పుడు. వృద్ధులను విడిచిపెట్టొద్దు, ముసలి వాళ్ళని విడిచిపెట్టొద్దు, మంచాన పడిపోయారు కదా అని వాళ్ళని చూడకుండా ఉండొద్దు. మీకు దీవెన ఆశీర్వాదాలు అక్కడే కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే వారు ఒకవేళ మీతో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ హృదయము, వాళ్ళ ఆత్మ దేవునికి మొరపెడతా ఉంటుంది, నా బిడ్డలను దీవించు ప్రభువా, నా బిడ్డలను దీవించు. అది నీకు వినబడకపోవచ్చు, కానీ వారి మనస్సులో చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడిద్ది. వారు దేవుడు ఆ ప్రార్థన విని అప్పుడు బిడ్డలకు దేవుడు దీర్ఘాయుష్ని దేవుడు కలగచేస్తాడు. దేవునికి స్తోత్రాలు. కనుక తల్లిదండ్రులను ప్రేమించండి. యవ్వన కాలంలో ఉన్న ఇప్పుడున్న కాలం పిల్లలకైతే తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలో అంతగా వాళ్ళకి తెలియదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లోకం మారిపోయింది, కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయింది. ఇంట్లో వాళ్ళని ప్రేమించడం కంటే ఎక్కువగా బయట వాళ్ళని ఎక్కువగా ప్రేమించడం జరుగుతున్న రోజుల్లో మనం జీవిస్తున్నాం. కనుక లోక సంబంధమైన ప్రేమ, లోక సంబంధమైన సహవాసాలు అవి ఒక రోజున నిన్ను మరణంలోకి నెట్టివేయొచ్చేమో, కానీ నీ తల్లిదండ్రులను ప్రేమించే ప్రేమ, దేవుణ్ణి ప్రేమించే ప్రేమ, అది ఎల్లప్పుడూ నిన్ను నిత్యత్వంలో భద్రపరిచింది. ఆమేన్. కనుక వారి కుటుంబానికి నేను మరి ప్రగాఢ సంతాపాన్ని నేను తెలియచేస్తూ ఉన్నాను. ఆ తల్లి గురించి, ఆ తల్లి ఆత్మ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. నేను ఆ రోజున గ్రూపులో కూడా పెట్టాను, సంఘ పెద్దలు వచ్చారు, వారిని బట్టి దేవునికి వందనాలు. బిజీ షెడ్యూల్. ఎంత షెడ్యూల్ అంటే, ఇక్కడేనో సమాధి కార్యక్రమం చేయాలి, గంట తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురి యొక్క రిసెప్షన్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో కార్యక్రమాన్ని అయినను దేవుడు 2 కార్యక్రమాలు దేవుడు ఘనంగా జరిగించాడు. ఎక్కడ తప్పిపోకుండా దేవుడు తన మార్గంలో
మంచిగా నడిపించినందుకు నేను దేవునికి వందనాలు చెల్లించాను. తర్వాత వెంటనే మరలా నాకు ఫోన్ వచ్చింది. నా ప్రోగ్రాంలో లేని ప్రోగ్రాం అది, అనకాపల్లి మీటింగ్స్కి వెళ్ళాలని. అయితే ఒక రోజున నేను ప్రసంగం చేయాల్సి వచ్చింది, రెండవ రోజున పాస్టర్ల మీటింగు, తర్వాత సాయంకాలం మీటింగు బోయస్ గారు ప్రసంగం చేయాల్సి వచ్చింది. ఆ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళాము. ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత ఒక రిసార్ట్స్లో దిగాము, ఒక పెద్ద రిసార్ట్స్. అక్కడ దిగిన తర్వాత మేము బయలుదేరి మరలా వాక్యం చెప్పడానికి 40 కిలోమీటర్లు వెళ్ళాలి. రోడ్లు సరిగ్గా లేవు. ప్రార్థన చేస్తూ వెళుతున్నాము. గంటలో వెళ్తామనుకున్నాం, 2.5 గంటలు పట్టింది. భయంకరమైన వర్షం, ఎంత భయంకరం అంటే చాలా భయంకర. గురువారం రోజున, అందుకే నేను గురువారం మీ మధ్య లేను. వర్షం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న యవనస్తులు 3-4 ఈ వర్తమానం తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆసక్తితో సంఘశాఖల పాస్టర్లందరినీ పోగేసి, సంఘాలను పోగేసి వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ పెట్టిన కుర్రోడు ఎవరంటే ప్లంబింగ్ వర్క్ అంటే బాత్రూంలో వేస్తారు కదా పైపులు, ఆ ప్లంబర్ వర్క్ చేసే కుర్రోడు తనకొచ్చే డబ్బులు దాసి మీటింగులు పెడతాడు, ఈ వర్తమానం ప్రజలకు అందించాలని. అంత ఆసక్తి కలిగిన కుర్రాడు అనమాట. డేవిడ్ అని ఆ బ్రదర్ గురించి ప్రార్థన చేయండి. అలాగే సొలోమన్ అని ఇంకో బ్రదర్ ఉన్నాడు, అతను కూడా వర్తమానం విషయమై అక్కడ నిలబడి ఉన్నాడు. కనుక అక్కడ రాత్రి నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన తర్వాత వర్షం అయిపోయింది. అప్పటికప్పుడే జనరేటర్ ఏర్పాటు చేశాడు. ఒక చర్చిని పక్కన ఒక చర్చి ఉంటే ఆ పాస్టర్ గారిని అడిగాడు, అయ్యా వర్షం వచ్చింది, బయట పబ్లిక్ మీటింగ్ పెట్టుకోలేకపోతున్నాం, మీ సంఘాన్ని చర్చి మాకు ఇవ్వండి, మీటింగ్ పెట్టుకుంటామంటే ఆయన గుడ్డి, ఆయన పాస్టర్ గారు, ఆయన తన సంఘాన్ని ఇస్తే అప్పుడు ఆ చర్చిలో వాక్యం చెప్పడం జరిగింది. ప్రజలు చాలా ఆశీర్వదించబడ్డారు. పొద్దున్నే మరలా మేము రాత్రి బయలుదేరి వెళ్ళిపోయాం, 1 గంట అయిపోయింది. మరలా పొద్దున్నే బయలుదేరి మరలా వచ్చాము. పాస్టరల్ మీటింగ్ అప్పుడు నేను ఒక 15 గంట మాట్లాడటానికి బోయస్ గారు నాకు అవకాశం ఇచ్చారు. రాత్రి చెప్పబడిన వాక్యము దేవుని సేవకులకే కాదు, అక్కడున్న విశ్వాసులకు సేవకులకు కూడా వాళ్ళ హృదయాన్ని తాకి, పాస్టరల్ మీటింగ్లో కూడా ఒక 15 గంట మాట్లాడమన్నప్పుడు నేను మాట్లాడిన తర్వాత బోయస్ అయ్య గారు వాక్యం చెప్పారు. తర్వాత రాత్రి దైవజనులు పబ్లిక్ మీటింగ్, వర్షం లేదు, మంచిగా వాక్యం జరిగిన తర్వాత బయలుదేరి మేము తెల్లవారుజామున 5 గంటలకు నేను ఇంటికి వచ్చాను. మరి దైవజనుల మధ్యలో రాజమండ్రిలో బోయస్ గారు అన్నయ్య గారు షామీల్ అయ్య గారిని మేము ఎక్కించుకున్నాం, ఎందుకంటే తునిలో ఆయన మీటింగ్స్లో ఉన్నారు. కనుక నన్ను ఇక్కడ దించి మరలా వాళ్ళిద్దరూ అన్నదమ్ములిద్దరూ కూడా హైదరాబాద్ వెళ్ళిపోయారు. అట్టి ప్రయాణంలో దేవుడు నిద్ర లేకపోయినా కానీ తోడుగా ఉండి నడిపించాడు. కాబట్టి ఆ బడలిక అనేది ఇంకా నాలో కొద్దిగా ఉన్నది, శరీర బలహీనత. నా కొరకు ప్రార్థన చేయండి. నాకు నేనంత వాక్యం చూసుకోవటానికి కూడా నాకు సమయం దొరకలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభువుని అడిగాను, ప్రభు ప్రార్థన చేసుకొని వచ్చాను, ప్రభా వర్తమానం దయచే ప్రభా. కింద ఉన్నప్పుడు మాథ్యూ ఉన్నాడు, నేను అన్నాను ఖాళీ పేపర్ తీసుకొని వస్తున్నా, దేవుడు నింపాలి అన్నాడు. బాబాయ్ దేవుడు నింపుతాడులే, వచ్చేయండి, మోసే పలకల మీద వాక్యం రాసినట్లుగా దేవుడు రాస్తాడు, వచ్చేయండి అన్నాడు. అలాగా మరి ఈ దినమందు దేవుడు ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మీ ఎదుటి తీసుకురావటం జరిగింది. కనుక మరి నేను లేకపోయినప్పటికీ గత ఆదివారం కూడా నేను లేను. మేమందరం కామారెడ్డిలో సంఘం కూడా చాలామంది అక్కడే ఉన్నారు. అయినను మరి మిగిలిన వాళ్ళు మందిరానికి వచ్చి దేవుని వాక్యం విన్నందుకు, ఎవరు చెప్పారు వాక్యము? చలమయ్య గారు చెప్పారు. మంచిది. కనుక దేవుని యొక్క కృపలో ఇంకా సంఘంలో ప్రజలు లేవనెత్తబడాలి, వాడబడాలి. నా కొరకు ఎక్కువ ప్రార్థన చేయండి. అరికాల నుంచి నడినెత్త వరకు ఎలా ఉందంటే, నన్ను ఇప్పుడు ఒక ఏసీ గదిలో పడేస్తే 2 రోజుల తర్వాత బయటకు వస్తానేమో అన్నట్లుగా ఉన్నాను. అలా ఉన్న నా శరీరం. అయినా నేను దేవుని వాక్యం కొరకు ఇక్కడ నేను నిలబడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే శరీరం ఎల్లప్పుడూ బలహీనమే, కానీ ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధమే అని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. నా నీరసం మొహం చూసి మీరు కూడా నీరసం అయిపోతున్నట్టు కనబడుతుంది నాకు కదా. అలా ఉండొద్దు, చురుకుదనం కలిగి ఉండండి. దేవుని సన్నిధిలో చురుకుదనం కలిగి ఉండుట గొప్ప భాగ్యమని బైబిల్ చెబుతుంది. కుతూహలమార్భాటమే నా యేసుని సన్నిధి అందు, ఉత్సాహంగా కుతూహల ఆర్భాటమే నా యేసుని
ఆనందమానందమే నా ప్రియుని పాదములందు. ఆమేన్. నా ప్రియుని ఓ కుతూహల. ఆమేన్. కుతూహల మార్పాటమే నా యేసుని. పాపమెలా పోయెను, వ్యాధులెలా తీరెను యేసుని రక్తము చేత. ఆమేన్. ఆమేన్. యేసుని రక్తము చేత క్రీస్తులో జీవము, కృప విమోచన, పరిశుద్ధ ఆత్మ చేత. ఆమేన్. కృప విమోచన ఓ కుతూహల గ్లోరీ సన్నిధి అందు. ఆమేన్. ఆమేన్. దేవాది దేవుడు నివసించు అనుదినం దేవాలయం మనమే. ఆమేన్. నివసించు అనుదినం దేవాలయం. ఆత్మ అయిన దేవుడు మన సొంతమయ్యను, ఆశ్చర్యం ఆశ్చర్యమే. ఆమేన్. ఆమేన్. మన సొంతమయ్యను. కుతూహల. పురుషుల్లో కూడా ఆ కుతూహల భాగం అనేది అందరిలో, సంఘములు అందరిలో ఓ కుతూహల మార్పాటమే. శక్తిమంతుడేసు జీవమిచ్చు దైవ జయమోపై జయమునిచ్చును. ఆమేన్. ఆమేన్. జయమోపై జయమునిచ్చును. ఏకమై కోడి ఓ సన్న పాడి ఓరంతా ధ్వజమెత్తెదాం. రండి. ఓ కుతూహల నా యేసుని. అందరూ చప్పట్లు కొడుతూ దేవుడి మహిమపడతాం. కుతూహల మార్పాటమే నా యేసుని. ఘోరధ్వని శబ్దం, దోతల సమూహం, ప్రియుడు వచ్చుచున్నాడు. ఆమేన్. ఆమేన్. దోతల సమూహం, ప్రియుడు ఒక్క క్షణములోనే మరురూపమౌదాం, మహిమలో ప్రవేశించేదాం. ఆమేన్. మహిమలో ఓ కుతూహల మార్పాటమే నా యేసుని. కుతూహల నా యేసుని సన్నిధి అందు. ఆనందమానందమే నా ప్రియుని. హల్లెలూయా. కుతూహల ఆత్మమే నా యేసుని. అందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చాలా మంచిది. కొద్ది సమయం మన దేవుని యొక్క వాక్యం వైపు మన హృదయాలను మళ్ళిద్దాము. మీరందరూ సెటరైట్ అవుతారని, దేవుని యొక్క ఆత్మ నడిపింపు కొరకు ఉద్యమంగా ఉంటారని మిమ్మల్ని నేను బలపరచడం జరిగింది. మంచిది. మీరందరూ సంతోషంతో దేవుని స్తుతించినందుకు, ఆరాధించినందుకు. ఈరోజు నా అంశము ఇక్కడ నేను చదవబడ్డ ఈ లేఖనములో నుంచి చిన్న అంశాన్ని తీసుకుంటున్నాను. ఏమిటి అంశం అంటే, అంశం పేరు
ఐగుప్తును విడువని సంఘము. నా అంశం పేరు ఏమిటంటే ఐగుప్తును విడవని సంఘము. మీరు వెంటనే అనవచ్చు, అయ్యగారు నా దగ్గర చాలా రుజువులు ఉన్నాయి వారు ఐగుప్తును విడిచినట్లుగా. బైబిల్లో చాలా రుజువులు ఉన్నాయి వారు ఐగుప్తును విడిచిపెట్టి బయటకు వచ్చి పాలు తేనె ప్రవహించే దేశంలోకి వచ్చినట్లుగా అని నా దగ్గర చాలా రుజువులు ఉన్నాయని మీరు రుజువులు చూపించవచ్చు. మంచిది, నిజమే. వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు రావటం అనేది నిజమే. అయినను వారు ఐగుప్తుని విడిచిపెట్టలేదు. ఈరోజు ఇదే మాట మన హృదయంలో మనం పెట్టుకున్నాము. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఒక వాక్యాన్ని చెబుతూ, ఎందుకంటే పేతురు గారు బిలాము గురించి మాట్లాడాడు. మీరు ఇంటి దగ్గర అధ్యాయం మొత్తం 2వ అధ్యాయం గనక ఆ అధ్యాయం గనక మొత్తం మీరు చదవగలిగినట్లయితే అందులో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు పేతురు గారు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మీరు ఇంటి దగ్గర చదవండి. మొదటి నుంచే చెప్తున్నాడు ఆయన, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉన్నారు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము చేసుకొనొచ్చు. నాశనకరమైన భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధించుదురు. చూసారా, ఇక్కడ ఒక హెచ్చరిక దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే మిమ్ములను కొనిన, అర్థమైందండి, మిమ్ములను కొనిన ప్రభువును కూడా మీరు విసర్జించుచున్నారు. ఇక్కడ వాక్యాన్ని మీరు పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు తన రక్తంతో మనలను కొన్నాడు. ఆయన నమ్ముతున్నారా? ఆయన వెల ఇచ్చి అనేక స్థలాల్లో వాక్యము రుజువులు ఉన్నాయి. ఆయన మనలను కొన్నాడు. ఎక్కడ ఉండగా కొన్నాడు? పాపములో, శాపములో, లోకములో, ఆచారాలలో, సిద్ధాంతాలలో, వాక్యమే తెలియని స్థితిలో, లేకపోతే ఎక్కడో ఐగుప్తులో, ఎక్కడో మోయాబులో, ఎక్కడో బబులోనులో, అవునా, ఎక్కడో ఎరికోలో, ఒక నాశనకరమైన స్థితిలో ఉండగా అక్కడ పడి ఉన్న మనలను దేవుడు చూసి ఆయన ఏం చేశాడంటే మనలను సాతాను యొద్ద నుంచి కొన్నాడు. ఆయన కొనినప్పుడు బైబిల్ పౌలు అన్నాడు, నీవు నీ సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు. ఆమేన్. ఇప్పుడు ఒక వ్యక్తి నా దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి. ఉద్యోగం చేస్తున్నప్పుడు యజమానుడికి లోబడి ఉండాలా, లేదా బయట ఉన్న వ్యక్తులకు లోబడి ఉండాలా? మీరు చెబితే వాక్యం మీలో ఉందో లేదో ఇప్పుడు మీకు అర్థమైద్ది. మేము మీ యజమానుడికి లోబడి ఉండాలా, లేదంటే ఇప్పుడు ఒక రైతు ఉన్నాడండి, మీరు పొలం వెళ్తారు, అక్కడ ఆయన అంటాడు కలుపు తీయండి అంటాడు, మీరు కలుపు తీస్తున్నారు. కానీ ఎవరో ఒక వ్యక్తి పక్క చేలో కలుపు తీస్తున్నామే వెళ్ళి, ఇప్పుడు కూలి ఎవరికి వస్తుంది? పిలిచిన రైతు పొలంలో పని చేస్తున్న వారికి వస్తుందా? అర్థమైందా? రైట్. ఇక్కడ ఏమన్నాడంటే దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుందంటే, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని. ఇశ్రాయేలీల జీవితంలో దేవుని యొక్క వాక్యం వాళ్ళకి తెలుసు. నేను ఇక్కడ 15వ వచనములో ప్రవక్త చెప్పిన ఒక మాటను నేను మీకు తెలియచేయాలి. ఇక్కడ బిలాము తిన్నని మార్గమును విడిచి, చూసారా, తిన్నని మార్గం అంటే ఎవరి మార్గం? అది దేవుని మార్గం. వంకర మార్గం ఎల్లప్పుడూ సైతానిదే. సైతాన్ ఏం చేస్తాడంటే నీకు వంకర మార్గాన్ని చూపించి, ఇది నిజమైన మార్గమే, ఇది తిన్నని మార్గమే, ఏదేని తోటలోనే స్టార్ట్ చేశాడు, మీరు తింటే చావనే, అవునా? వాడు మార్గం వంకరదే, కానీ అది తిన్నదని చూపిస్తాడు. ఇది నా మార్గం తిన్నదని చూపిస్తాడు. చాలా మంది జీవితాల్లో ఇలా ఉంటే దేవుడు ఒప్పుకోడా, ఇలా జీవిస్తే దేవుడు ఒప్పుకోడా. నువ్వు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని యేసు క్రీస్తు రక్తములో నీ పాపాలన్నీ కడిగివేయబడిన తరువాత, ఆమేన్, నువ్వు బాప్తిసం ఎందుకు తీసుకున్నావు? తెలిసి తీసుకున్నావా, తెలియకుండా తీసుకున్నావా? తెలియకుండా తీసుకున్నావంటే దేవుడు క్షమిస్తాడు, కానీ తెలిసి తీసుకొని, ఇంత కింద 2 జంతువులు ఉన్నాయి, తెలిసి బాప్తిసం తీసుకొని
తెలిసి పశ్చాత్తాపడి నా జీవితం సరైనది కాదు, వాక్యముని ఎదురుకు రాగానే అద్దంలాగా నీకు కనబడిపోయింది, అందులో నీ జీవితం కనబడిపోయింది. వాక్యం అనే అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నా పాపాలు కనబడ్డాయి. అవునా? నా మొదటి ఆపరేషన్ జరిగేటప్పుడు నేను పరలోకం వెళ్ళాను. పరలోకం వెళ్ళి తెల్లని బట్టలు వేసుకొని వెళ్ళాను. ప్రభు ఎదుట నిలబడిన తర్వాత ప్రభు కూడా తెల్లని వస్త్రాలు వేసాడు, నేను తెల్లని వస్త్రాలు, మొత్తం మేఘాలు పొగ మొత్తం నింపబడి ఉంది. నేను ప్రభువుకి వెళ్ళి చూస్తున్నా, ఆయన తెల్లని జుట్టు కలిగి ఉన్నాడు, ఆయన అజానుబాహుడిగా ఉన్నాడు దేవుడు. నేను ఆయన చూస్తూ ప్రభువా నాతో మాట్లాడవా ప్రభువా అని నేను ప్రభువుని అడుగుతున్నాను పరలోకములో. అన్నప్పుడు దేవుడు నేను మాట్లాడను అంటున్నాడు. నేను అడిగాను, ప్రభా ఎందుకు మాట్లాడవు నాతో అని. నేను ఇలా చూసుకోగానే నా తెల్లని వస్త్రాల మీద అన్ని నల్లని మచ్చలు కనబడుతున్నాయి. నేను ప్రభుతో ప్రభు నాతో ఎందుకు మాట్లాడలేదో నాకు ఆ రోజు అర్థమైంది. 18 సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఫెలోషిప్కి వెళ్ళాం. 18 సంవత్సరాలు ఇక్కడి నుంచి విజయవాడ ప్రతి ఆదివారం నేను, నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా చెల్లి, మేమందరం కలిసి 5గురు కలిసి, ఇంకా వచ్చేవాళ్ళు, సుశీలక్క వచ్చేది, ఇంకా విజయం వచ్చేది, ఇంటరక చనిపోయారు వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇంకా శాసమ్మక్క వచ్చేది. ఇలాగ విజయవాడ ప్రార్థనకి వెళ్ళి 18 సంవత్సరాలు నడిచిన తర్వాత నేను దేవుణ్ణి అడిగేవాడిని, ప్రభువును అసలు నాతో ఎందుకు మాట్లాడవు, ఎందుకు మాట్లాడలేదో. నేను పరలోకం వెళ్ళిన తరువాత నా శరీరం మీద ఉన్న, నా వస్త్రాల మీద ఉన్న ఆ నల్లని మచ్చలు చూసుకున్నాక అప్పుడు నాకు అర్థమైంది దేవుడు నాతో మాట్లాడకపోవటానికి కారణం. ప్రైజ్ ది లార్డ్. నేను ధరించిందేను తెల్లని వస్త్రాలు, కానీ దాని మీద నాకు కనబడుతుంది నల్లని మచ్చలు. ఇంకు జల్లితే లేకపోతే రంగు జల్లితే ఎలాగుంటాయి అక్కడ మొత్తం. అదంతా నా పాపం, అదంతా నా శాపం. పైకి మాత్రం మంచి అబ్బాయి మంచోడు, కానీ అప్పుడు నాకు కనబడ్డాయి నా పాపాలు. అప్పుడు అర్థమైంది ప్రభు నాతో ఎందుకు మాట్లాడటం లేదు. మన దేవుని సన్నిధిలోకి వచ్చి వాక్యము మనతో మాట్లాడగానే నీ హృదయానికి అర్థమైంది, ఎవరు చెప్పక్కర్లా అదేం చేస్తుంది తప్పు అని. ఎందుకంటే అర్థంలో ఎవరు మొహం కనబడిద్ది? జోజు గారు అర్థం చూసుకుంటే నేను కనబడతానా? మీరు అర్థం ఎదుటి వెళ్ళి నిలబడితే ఎవరు కనబడతారు? సౌందర్య చచ్చిపోయిన వాళ్ళు ఎవరు కనబడతారా? నీ మొహమే కనబడిద్ది. వాక్యం అర్థం. వాక్యం మాట్లాడబడి తెలిసిద్ది, నీ జీవితం నీకు తెలిసిద్ది, నీ హృదయానికి తెలిసిద్ది, నీ తలంపులు తెలిసిద్ది, నీ మనసుకు తెలిసిద్ది, నీ జీవితానికి తెలిసిద్ది. ప్రైజ్ ది లార్డ్. వాక్యం కనబడగానే, వాక్యం ఎదురు రాగానే ఓ నా జీవితం ఇలాగే ఉంది కదా అర్థమైపోద్ది అందరికీ. నటించక్కర్రెక్కడ, నువ్వు నటించినా తెలిసిపోద్ది దేవుడికి. నా గురించి కాదు అని అనుకోవద్దు ఎప్పుడు కూడా. వాక్యం అందరికీ, వాక్యం ఒక్కళ్ళ కొరకు కాదు. వాక్యం సరి చేయటం స్టార్ట్ చేస్తే అందరినీ. ఇజ్రాయేలీని దేవుడు ఊచకోత కోయటం ప్రారంభిస్తే ఒక్కడిని విడిచిపెట్టలా, ఊచకోత కోసి అవతల పడేశాడు దేవుడు. గమనించండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తిన్నని మార్గం ఏదో నీకు తెలుసు, నిజమైన మార్గం ఏదో నీకు తెలుసు, నిజమైన వాక్యం ఏదో తెలుసు, కానీ నీ హృదయంలోకి ఎలాంటి ఆలోచనలు, ఎలా ఉంటే దేవుడు ఏమన్నా అంటాడా, ఇలాగ జీవిస్తే ఏమన్నా నాశనం కలిగిద్దా? భిన్నాభిప్రాయాలంట. ఒక అభిప్రాయం కాదు, అనేక రకాల అభిప్రాయాలు. ఆ సంఘానికి వెళ్ళేవాళ్ళు అలా ఉండలేదా, ఈ సంఘానికి వెళ్ళేవాళ్ళు ఎలా ఉండలేదా, వాళ్ళు బతకట్లేదా, వాళ్ళు ధనవంతులు అవ్వట్లేదా, వీళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. భిన్నాభిప్రాయాలు. ఇతరులను చూచి హృదయాన్ని చెడగొట్టుకున్నా నువ్వు వాళ్ళగా చూడాల్సింది. వాళ్ళందరూ చచ్చి నరకానికి పోతారు, వాళ్ళతో పాటు రేపొద్దున నువ్వు కూడా చనిపోయి నువ్వు కూడా నరకానికే పోతావు.
బలిపీఠం యొద్ద నుండి చెప్తున్నాను, నిజమైన మార్గము తెలిసింది కాబట్టే నువ్వు బాప్తిసం తీసుకున్నావు. వాక్యం తెలిసింది కాబట్టే నా బ్రతుకు సరిగ్గా లేదు, నేను సరి చేసుకొని నీతిగా బ్రతకాలనే ఆయన రక్తములో నీ పాపాలు కడగబడ్డాయి. ఆమె నువ్వు మారు మనసు పొందావు, నిజమైన వాక్యము యొద్ద ఉన్నావు, నిజమైన జీవితము దేవునిలో ఎలా ఉన్నదో అది నీకు బోధించబడుచున్నప్పుడు దాన్ని నువ్వు గ్రహిస్తున్నావు. అయినను నిన్ను తన రక్తముతో కొనిన దేవుణ్ణి నీవు విసర్జిస్తున్నావు. విసర్జించి ఏం చేస్తున్నావు? కడగబడిన పంది. వాక్యం చదవండిలే, నేను మళ్ళీ అయ్యగారు మమ్మల్ని బాగా తిట్టి పంపించాడు అని అనుకోవద్దు. అమ్మో ఇదో వచ్చిందమ్మో కుక్క అంట. నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏమైంది? వాక్యాన్ని విసర్జించడం చేత తిరిగి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏది విడిచిపెట్టావో, దేవుని కొరకు ఏది వదిలేసావో అర్థమవుతుందా? దేవుని కొరకు ఇది చెడ్డది, ఇది పాపము, ఇది వ్యసనము, ఇది లోకము, ఇది అలంకరణ, దేవునికి ఇష్టము కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ విడిచిపెట్టావు. విడిచిపెట్టే వాక్యం దగ్గరికి వచ్చావు. నీకు తిన్నని మార్గం తెలిసింది. ఆమేన్. కానీ ఆ మార్గంలో నడవటానికి ఇప్పుడు నీ జీవితం అంగీకరించట్ల. ఆ వాక్యం ప్రకారం జీవించడానికి నీ హృదయం అంగీకరించట్ల. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనములో ఏముంది? నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే మేలు. నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. ఎలా ఉన్నావు? నులివెచ్చని స్థితి. నువ్వు ప్రార్థనకు వస్తావు, రావని నేను అంటలేదు. కానీ నీ హృదయమంతా ఎక్కడ ఉన్నప్పుడేను ఇప్పుడు మనం పాట పాడినప్పుడు ఆమెను చెప్పాం, హల్లెలూయా చెప్పాం, దేవుని భయం పరిచాం. ఒక్క క్షణములో మన శరీరాలు మార్పు చెందుతాయి అనగానే మన హృదయం ఉప్పొంగింది. ప్రైజ్ ది లార్డ్. ఒక్క క్షణంలో మనం ఈ దేహాన్ని విడిచిపెట్టగానే మన కొరకు మహిమ దేహాలు, ఇంకా ఏంటి థియోఫనీ బాడీ ఒకటి ఉందని దాని కొరకు మన హృదయాలు ఎంతగానో సంతోషించాయి. కనురెప్ప పాటలో మనం మార్పు చెంది ఆయన మనం కలుసుకోబోతున్నామని ఆ పాట పాడుచున్నప్పుడు మన హృదయాలు ఉప్పొంగాయి. ఆమేన్. కానీ బయటికి వెళ్ళగానే మరలా ఏమవుతుంది? కడగబడిన వలే, కడగబడినటువంటి ఆ పంది వలె మరలా తిరిగి ఆ పాపములోనే దొర్లుతున్నాం, ఆ వ్యసనములోనే దొర్లుతున్నాం, ఆ లోకములోనే దొర్లుతున్నాం, ఇంకా ఆ యొక్క చెడ్డ పాపములోనే మనం బ్రతుకుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది 15వ వచనంలో, తిన్నని మార్గమును విడిచి చాలండి. తిన్నని మార్గాన్ని విడిచి ఇశ్రాయేలీలు కూడా తెలుసు అంట తిన్నని మార్గమే. ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే ఒక వర్తమానములో, అంత్యకాలం మందు అభిషేక్తులు అనే వర్తమానములో 65వ సంవత్సరంలో 7వ నెల 25వ తారీఖున మాట్లాడుతూ 51వ పేరాలో ఏమున్నదంటే, మోషే మీద ఉన్న ఏ ఆత్మ అయితే ఉన్నదో బిలాము మీద కూడా అదే ఆత్మ ఉందంట. నమ్ముతారా? ఎందుకంటే ఆ కాలంలో ఒక చిన్న ప్రవక్తలాగా ఉన్నాడు ఈయన. బిలాము అనే అతను ప్రవక్తల్లోనే ఒక చిన్న ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు పెద్ద ప్రవక్తలు కలిగి ఉన్నాడు, చిన్న ప్రవక్తలను కూడా కలిగి ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలీని విడిపించడానికి ఆయన పెద్ద ప్రవక్తను పంపించాడు. ఆమేన్. చూడండి, మనము ప్రయాణమై వెళ్ళేటప్పుడు చిన్న దూతలు వస్తారు మన కొరకు, తెలుసా? నేను కావలి కాయటానికి చిన్న దూతలు వస్తారు. కానీ పరలోకములో రాయబడిన, పరలోకములో నిర్ణయించబడిన దేవుని యొక్క వాక్యము భూమి మీద నెరవేర్చబడవలసి వచ్చినప్పుడు దేవుడు పెద్ద దూతలు గబ్రియేలు, మికాయేలు వాళ్ళని పంపిస్తాడు భూమి మీదకి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. నిన్ను నన్ను కావల కాయటానికి ఎల్లప్పుడు చిన్న దూతలు, అవి ఎల్లప్పుడు మన పాదాలు ఎత్తి పట్టుకొని అవి మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాయి ఆయన దూతలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ ఆ కాలంలో పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్త బిలాము కూడా ఉన్నారు. కానీ ఇశ్రాయేలీని విడిపించడానికి మోషేకి ఒక వర్తమానం ఇచ్చి పంపించాడు దేవుడు. ఆమేన్. ఇప్పుడు కాబట్టి ఇశ్రాయేలీలు ఎవరి బోధ వినాలి? ఇద్దరి మీద ఒకే ఆత్మ ఉంది, మోషే మీద బిలాము మీద ఖచ్చితంగా ఏ భేదము లేకుండా ఒకే ఆత్మ పని చేస్తుంది. కానీ ఇశ్రాయేలీలంట ఏం చేశారో తెలుసా? మోషే బోధను చేర్చుకోకుండా బిలాము బోధను చేర్చుకున్నారంట. చూసారా? ఇప్పుడు మనం కూడా అంతే. ఇప్పుడు ఈ వాక్యం ఎలా చెబుతుందమ్మా అంటే, సేవకుడు ద్వారా దేవుడి బలిపీఠం యొద్ద నుంచి ఒక లేఖనం మాట్లాడినప్పుడు నువ్వు దానికి లోబడాలి, ఆ వాక్యానికి లోబడాలి. కానీ ఇంటికి వెళ్ళగానే ఎవరు అంటారు, ఏం కాదు ఏం కాదు వేసుకో, ఏం కాదు ఏం కాదు, ఇక్కడ దాకా నువ్వు జాకెట్ కుట్టుకున్నా ఏమన్నా ఇద్యా, ఏం కాదు వేసుకో. సేవకుడు చెప్తున్నాడు, నీ శరీరాన్ని చక్కగా ఇతరులకు కనబడకుండా, ఇతర పురుషులకు నీ శరీరం కనపడకుండా చక్కగా వస్త్రాలు, నిండుగా వస్త్రాలు. అదేమన్నా తప్పు మాట? అదేమన్నా బూతు మాట? అది ఏమన్నా గాయపరిచే మాట? చెప్పండి సంటి గారు, గాయపరిచే మాట కాదు కదా. చక్కగా ఉండేదే మాట నీతి మాట, చెడ్డ మాట కదా. కానీ అక్కడ ఇంటికి వెళ్ళగానే ఎవరో నిన్ను చెడగొడుతున్నారు. అక్కడ ఆ సంఘస్థులు చూడు, ఈ సంఘస్థులు చూడు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, మనం బ్రతికే ఉన్నాం, వాళ్ళు బతికే ఉన్నారు, మనం సంపాదిస్తున్నాం, వాళ్ళు సంపాదిస్తున్నారు, మనకేం తక్కువ లేదు, వాళ్ళకేం తక్కువ లేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎలాగున్నా పర్వాలేదు అనగానే ఈ బిలాము బోధ వైపు నీ హృదయాన్ని తిప్పేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది వ్యక్తులను తీసుకొస్తారు. ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచినా, ఈ మాట వినాలి, ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచినా వారిలో నుండి ఐగుప్తు తొలగిపోలేదు. నమ్ముతారా? ఆమేన్. ఐగుప్తును విడిచిన మాట నిజమే. నేను దానికి కొన్ని లేఖనాలు మీకు చూపించాలని ప్రయత్నం చేస్తాను. చూద్దాం. ఇక్కడ నిర్గమకాండం 3వ అధ్యాయము త్వరగా 17వ వచనం. నిర్గమ 3:17. ఇది దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం. మిమ్ములను నేను ఐగుప్తు నుంచి విడిపిస్తాను. ఆమేన్. మరి దేవుడు మాట ఇచ్చినప్పుడు విడిపిస్తాడా, విడిపిడా? ఇప్పుడు కొంతమంది సాక్ష్యాలు చెప్పారు, దేవుడు ప్రార్థన ఆలకించాడు, ప్రార్థన నెరవేర్చాడు, మా మొర దేవుడు విన్నాడు, కాబట్టి మా కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగాయి, మా పిల్లలు పాస్ అయ్యారు. ఇదంతా దేవుని ద్వారా మీ కుటుంబంలో కలిగిన గొప్ప సాక్ష్యం. నమ్ముతారా? ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు, నేను మిమ్ములను మీ పిల్లలను పోషిస్తాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. ప్రైజ్ ది లార్డ్. నేను మిమ్ములను మీ కుటుంబాలను దీవిస్తాను. జనవరి 1వ తారీఖునో డిసెంబర్ 31st నైట్నో మీకు ఒక వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఆ వాగ్దానాలు నెరవేరినప్పుడల్లా మీ హృదయం సంతోషిస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాగ్దానం ఇచ్చాడు, నేను ఇదిగో వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరినీ వెళ్ళగొట్టి నేను మీకు వాగ్దాన భూమిని ఇవ్వబోతున్నాను, ఐగుప్తు నుంచి నేను మిమ్మల్ని బయటికి రప్పిస్తాను. 12వ అధ్యాయము 51వ వచనం. 12వ అధ్యాయము చాలండి. అక్కడ వాగ్దానం చేశాడు కదా, ఐగుప్తు దేశం నుంచి నేను మిమ్మల్ని బయటికి రప్పిస్తాను. ఇక్కడ ఏమైంది? నెరవేరిందా లేదా? ఐగుప్తు నుంచి వీళ్ళు బయటకు వచ్చారు, అవునా? ఇంకా బైబిల్ ఏం లేదు, మీ తలకాయలు పైకెత్తేసేయండి. యెహోవా ఇశ్రాయేలీలను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే, నువ్వు వాక్యమునకు లోబడిన రోజే, ఆమేన్, ప్రవక్త మాటకు లోబడిన రోజే ఈ ప్రత్యక్షత నీకు ఎలా వస్తుంది? ప్రవక్త
ప్రతి మాట ప్రత్యక్షతతో మాట్లాడాడు. అవునా? లేకపోతే మనకు తెలిసేది కాదు. వాళ్ళిద్దరి మీద ఒకే అభిషేకం ఉన్నదని మనకు తెలియదు. ఆమేన్. ప్రవక్త చెప్తే మనకు తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ప్రవక్తను నమ్మితే, ప్రవక్తను వెంబడిస్తే ప్రవక్త యొక్క ఫలాన్ని చెప్పాలి, మాట్లాడాలి. ప్రవక్త ఫలాన్ని మనం పొందుకుంటాం. కానీ ఇశ్రాయేలీయులు అలాగే మోషే యొక్క మాట విన్నారు. మంచిదే, దేవుడు చెప్పాడు, ఐగుప్తు నుంచి నేను మిమ్మల్ని రప్పిస్తాను అన్నవాడు అన్నట్లుగా లేడు. కానీ ఇక్కడ 51వ వచనం మనం చూస్తున్నాము, దేవుడు ఆ సమూహాలన్నిటినీ ఆనాడే, ప్రవక్త మాటకు లోబడిన నాడే, వాక్యమునకు లోబడిన నాడే, ఆ రక్తము క్రింద మీరు ఉండాలని చెప్పిన నాడే, ఆ మరణదూత వెళ్ళిపోయే వరకు మీరు బయటకు రావద్దని చెప్పిన నాడే, వారి ఇంటిలో వెలుగు ఉండగా దేవుని సన్నిధిని వారు అనుభవించిన నాడే. ఆమేన్. అప్పుడే వారు ఐగుప్తు అనే మరణం, ఐగుప్తు అనే పాపం, ఐగుప్తు అనే శాపం, ఐగుప్తు అనే బంధకాల నుంచి, ఐగుప్తు అనే బానిసత్వం నుంచి ఆనాడే వారిని దేవుడు విడిపించాడు. ఆమేన్. ఇక నిర్గమకాండం 32వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. బాహుబలము వలన చాలు 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 చాలు. ఇదేంటి ప్రభువా, విడిపిస్తానన్నావు, విడిపించావు, వీళ్ళ మీద నీకు కోపం ఏంటి? మీరు ఎక్కడున్నారో చూసుకోండి. దేవుని కోపం మీ మీద, మీ కుటుంబాల మీద రగులుతుందంటే ఎక్కడో తప్పు మీలో జరుగుతుంది. సంఘములో ఎక్కడో తప్పు జరుగుతుంది. వాక్యము విని, వాక్యము తెలుసుకొని, వాక్యము యొక్క గుణలక్షణము తెలిసి ఉండి, నాకు అర్థం కానిది ఏంటంటే, మీరు వాక్యాన్ని దాటి మీరు ఏం చేయగలుగుతారు చెప్పండి? మరి ఎందుకు ఇవన్నీ? నేను పరలోకం తీసుకెళ్ళేది వాక్యమే, అవునా? నిన్ను నిత్యత్వములకు నడిపించేది వాక్యమే. రేపు 3వ రాకడలో ఆయనతో పాటు వచ్చి 1000 ఏండ్ల పరిపాలనలో పాల్గొనేలా చేసేది వాక్యమే. మరి వాక్యాన్ని కాదని నువ్వు ఏం చేయగలుగుతావు? ఏం సాధించగలుగుతావు? దేవుడు కాదని నీ జీవితంలో ఏం మేలు పొందుకుంటావు? మేలు చేయవాడు దేవుడే అని తెలిసిన వాక్యము వినినప్పటికీ కూడా లోబడకుండా, ఏమండి, నీ హృదయాన్ని మరలా లోకం వైపు తిప్పటం వల్ల నీ ఉద్దేశం ఏమిటి? ఇక్కడ చక్కగా వాక్యములో మనం చూస్తా ఉన్నాం 11వ వచనంలో, ప్రభువా ఎందుకు నీ కోపం? ఈ ప్రజల మీదకి నీకు ఎందుకు కోపం వచ్చింది? విడిపిస్తారన్నావు, 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి విడిపించావు, 32వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏంటి ప్రభువా వాళ్ళ మీదే కోపడుతున్నావు? విడిపించిన వారి ఎడల నీ కోపము మండనేలా? అప్పుడు దేవుడు జవాబు చెప్పాలి కదా, చెప్పాలా వద్దా? వెళదాం 14వ అధ్యాయం నిర్గమాకాండం తీయండి, 11వ వచనం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చొచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తుల నుంచి బయటకు రప్పించిన మమ్మను ఇట్లా చెయ్యనేలా? మా జోలికి రావద్దు. చెప్పిన మాట ఇదే కదా. చొచ్చుట కంటే చాలండి. ఐగుప్తును విడిచారు కానీ ఐగుప్తును మర్చిపోవట్లేదు వీళ్ళు. సిగ్గు లేదు వీళ్ళకి. మిమ్మల్ని తిడతలేదండి, మిమ్మల్ని తిడతలేదు నేను. సిగ్గు లేదు వీళ్ళకి. ఎవరికి? ఎంత గట్టిగా చెప్తున్నారో. ఎదటోటిని తిడితే మనం భలే సంతోషం కదా. మనం తిట్టుకుంటేనే కోపాలు, కానీ సిగ్గు లేదంటే మనం అనుకుంటే మన కోపాలు. కానీ ఇశ్రాయేలీయులు సిగ్గు లేదు, మనకు కాదు వాళ్ళకంట.
యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడి మరల విడిచిపెట్టినట్టు తలుసుకుంటున్నావే నువ్వు. యేసుక్రీస్తు నామాన్ని ధరించుకొని యేసుక్రీస్తు రక్తంలో నీ పాపాలన్నీ కడగబడి, వింటున్నారా? యేసుక్రీస్తు నామాన్ని ధరించుకొని ఆయన రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని నీ అద్దంలో నువ్వు చూసుకున్నప్పుడు నేను పాపిగా కనబడ్డాను ప్రభువా, నా పాపాలన్నీ తుడిచివేయ్యా, నీ రక్తములో కడిగే ప్రభువా, నేను పాపినని ఆయన పాదాల మీద పడి కన్నీరు కాచి నీ హృదయాన్ని నీ జీవితాన్ని దేవునికి అర్పించిన తరువాత ఆ తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి వచ్చిన ఐగుప్తు తలుచుకుంటున్నాం ఏంటి పొద్దాక? నిజంగా ఐగుప్తులో వీళ్ళకి సమాధులు ఉన్నాయా? నాకు తెలిసి నేను అనుకుంటున్నా, ఎవడన్నా ఆ రథాల కింద పడి చచ్చిపోతే బహుశా రాజు ఫరో అని ఉంటాడు, ఆ ఇటుక బట్టీల్లో పడేయండి రా శవాలని, పాతేయటానికి కూడా అవకాశము లేదు. ఆ ఇటుక బట్టీలు ఎట్టా కట్టెలు కాలుతున్నాయి, శవాలు కూడా ఇటుక బట్టీల్లో పడేయండి, వాళ్ళు బూడిదైపోతారు, మనకెందుకు సమాధులు దండగా వాళ్ళని అని ఉంటారు. కానీ వీళ్ళు ఎంత కోతలకు వస్తున్నారు బయటకు వచ్చాక. వీళ్ళ హృదయం ఎలా ఉంది? దేవునితో నడవట్లా. మోషేతో ఉన్నారు, ప్రవక్తతో ఉన్నారు, కానీ హృదయం అంతా ఐగుప్తే, హృదయమంతా తలంపులన్నీ ఐగుప్తే. మోషే మేము ఇక్కడ బానిసలుగా ఉంటాములే అని ఆ రోజు నీతో చెప్పలేదా? చెప్పారా మాట? అయ్యా మమ్మల్ని విడిపించయ్యా. దేవుడికి చెప్పి, పాస్టర్ గారు మా ఇంటి కోసం ప్రార్థన చేయండి అయ్యా, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి అయ్యా, మా ఆయన కోసం ప్రార్థన చేయండి అయ్యా, మా కుటుంబాల కోసం ప్రార్థన చేయండి అయ్యా. ఓ కన్నీరు కన్నీరు కన్నీరు. రక్షించబడ్డావు, మేలు జరిగింది, నిన్ను కొట్టోడు లేడు, నిన్ను బల్యంతో పొడిచోడు లేడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను అగ్నిగుండంలో పడేసోళ్ళు, ఆ ఇటుక బట్టీల్లో పడేసోళ్ళు లేడు. ఇప్పుడు దేవుడు ముందుకు తోడు ఉన్నాడు, వెనక తోడు ఉన్నాడు, మధ్యలో తోడుగా ఉన్నాడు. ఆమె ముందును వెనకను మధ్యలో ఉండి కాపాడుచున్న దేవుడు ఇప్పుడు తోడుగా ఉంటే ఏమన్నారు? మేము అక్కడే ఉంటే బాగుండేదేమో కదా. ఇవన్నీ తీసేసుకున్నాం, మళ్ళీ వేసుకోవాలంటే అయ్యగారు కనబడగానే మమ్మల్ని చూసేమనుకోండి. నేనేమనుకుంటా, ఆల్రెడీ ఆయన అనేసుకున్నాడు, దేవుడు అనేసుకున్నాడు, నీ గురించి డైరీలో రాశాడు, ఆల్రెడీ నీ పేరు రాయబడింది. ఈ భూమి మీద ఉన్న డైరీలు కాదు, ఈ రాజకీయ నాయకుల దగ్గర ఉన్న డైరీలు కాదు, ఆయనకు ఒక గ్రంథం ఉంది అక్కడ, ఆ గ్రంథంలో నీ పేరు రాయబడింది. ఆయన రక్తంలో కడగబడి నిన్ను కొనిన దేవుని నువ్వు విసర్జించావని రాయబడింది ఆల్రెడీ. ఎందుకంటే ఐగుప్తు నుంచి నువ్వు బయటకు వచ్చినా నీలో నుంచి ఐగుప్తు బయటకు పోలేదు. ఇంకా ఆ ఒక్కడితో అయిపోలా. మళ్ళీ చూద్దాం ఇంకోటి ఉందో ఏదో. 17వ అధ్యాయం నిర్గమాకాండం 3వ వచనం. దప్పికొని సనుగుచు ఇదెందుకు? వచ్చిరండి. అమ్మో, చాలు 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 చాలండి. వీళ్ళ గొనుగుడు చూడండి. ఇందాక ఏమో సమాధుల గురించి గొనిగారు, మాకు ఐగుప్తులో సమాధులు లేవా అని. ఇక్కడ దేని గురించి? నేల గురించి. అక్కడ దాహం దాహం అంటే నీళ్ళు పోసిన వాళ్ళు. ఐగుప్తులో వీళ్ళు పనులు చేసేటప్పుడు ఎండలో ఆ సైనికులు, ఐగుప్తు యొక్క సైనికులు, ఫరో సైనికులు కొరడాలతో కొట్టుకుంటూ వాళ్ళని హింసిస్తుంటే దాహం దాహం అన్న నీళ్లు పోసిన వాళ్ళు లేడు. కానీ ఇక్కడ ఏమన్నారు? నేల గురించి సడుగుడు గొనుగుడు. ప్రార్థన రాకమునుపు నీ కుటుంబం అంతా ఎక్కడుందో ఒకసారి చూసుకో. దేవుని సన్నిధికి రాకమునుపు నీ యొక్క కుటుంబము ఏ స్థితిలో ఉందో చూసుకో. రక్షించబడిన తర్వాత, విడిపించబడిన తర్వాత ఇప్పుడు నీ జీవితంలో ఏమైందంటే సనుగుడు గొనుగుడు ప్రారంభమైంది. మరొకటి చూద్దాం, సంఖ్యాకాండము
11వ అధ్యాయము. ఎందుకంటే కొన్ని విషయాలు మనకు తెలియాలి. వాళ్ళు లెగితే ఐగుప్తు అంటున్నారు, ఏంటో ఆ సంగతి చూద్దాం ఇప్పుడు. 11వ అధ్యాయం 5వ వచనం. వామ్మో, ఎవడో వింటున్నారా? మన బ్యాచ్ 5వ వచనం. ఉచితముగా తినిన చేపలను, కేరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చుచున్నవి. వీళ్ళేదో పెద్ద 5 స్టార్ హోటల్లో తిండి తిని వచ్చినట్టు. ఇంట్లో అమ్మ పప్పుచారు పచ్చి పులుసు చేసింది లేక నీకు ఇప్పుడేం గుర్తొస్తుంది? ఆ నైట్ టైం అయ్యో పెడుతున్నారు, ఏంటి అవి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తెల్లవారులు ఉంటాయంట. ఏంటి అవి? ఏంటి మీకే తెలియాలి. ఫుడ్ కోర్టులు అంట. ఫుడ్ కోర్టే, అది మీకు కోర్టే. నిజంగా శిక్ష పడేస్తుంది అది. కోర్టు అంటే శిక్ష వేసేది, అవునా? దేవుడు వీళ్ళ సంగతి తెలిసే ఈ మధ్యరాత్రుల్లో 1 గంటకు కూడా అన్నం తింటారని ఈ బ్యాచ్ గురించి తెలిసే ఆయన వాక్యంలో రాశాడు, చాలా రాత్రి పొద్దుపోయిన తర్వాత మీరు మేలుకొని ఉండి ఆహారము తినుట వ్యర్థమే. మధ్యరాత్రులు అన్నం తినోళ్ళ గురించి రాశాడు దేవుడు. బాగా రాత్రి అయిన తర్వాత 12 దాకా ఊరికనే ఉంటే నీకు చికెన్ తినాలనిపించిందా? ఫ్రైడ్ రైస్ తినాలనిపించిందా 1 గంటకి? వెంటనే బండి వేసుకొని వెళ్ళిపోయి లెగ్గ పీసులు, ఆ దున్నపోతు లెక్కలు తెచ్చుకొని తింటే బాగుంటుందేమో చికెన్ లెక్కల కంటే కదా. చూడండి, ఎన్ని వ్యర్థమన్నాడు దేవుడు. చాలా పొద్దుపోయిన తర్వాత నువ్వు నిద్ర మేలుకొని ఆహారం తినుట వ్యర్థమే. ఏ టైంలో తినాలి? 6:30, 7 లోపే అన్నం తినాలి. రాత్రి భోజనం అంతే. వాడు నిద్రపోయే టైంకి నీ కడుపు ఖాళీ అవ్వాలి. నీకు అంగళం కూడా బొచ్చరాదు. 10:30 తిని అడ్డగాడిలా పండుకుంటే పైకి పెరక్కేమైద్ది? కడుపు నిండా తిని ఎలికెంతలో పడుకుంటే అది పైకి అలా ఉబ్బేసింది. అది తగ్గట్లేదు, అది తగ్గదు. ఇంకా పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. పెరిగేలాగా తిని పడుకుంటున్నారు మీరు. ఆపండి కాస్త. 1 స్పూను 2 స్పూన్లు అన్నం తిని పండుకొని రాత్రులు మీరు. చూడండి, ఇక్కడ ఐగుప్తులోరంట ఉచితంగా చేపలు తిన్నారంట. అబ్బా, చూడండి, వీరు బయటకు వచ్చిన అన్ని ప్రతి దానికి ఐగుప్తే గుర్తొస్తుంది. నువ్వు రక్షణ పొందిన ప్రయోజనం ఏముంది? ఐగుప్తు నుంచి నువ్వు బయటకు వచ్చే ప్రయోజనం ఏముంది? ఎల్లప్పుడూ నీ అలంకరణ, ఎల్లప్పుడూ లోకాశలు, ఎల్లప్పుడూ పాపపాశలు, ఎల్లప్పుడూ ధన వ్యామోహము, ఎల్లప్పుడూ సౌందర్య వ్యామోహము, ఎల్లప్పుడూ లోక సంబంధమైన కార్యాల గురించి నువ్వు బారు మనసు పొంది, రక్షణ పొంది, ఆయన నామాన్ని ధరించుకొని యేసుక్రీస్తు రక్తములో నీ పాపాలన్నీ కడిగి వేయబడి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని ఏ ప్రయోజనం? తిరిగి మరలా బురదలో దొర్లిన ఏం ప్రయోజనం? చూడండి, మళ్ళీ ఇంకో లేఖనం చూద్దాం, అది కూడా చూపిస్తాను. 18వ వచనం, అదే అధ్యాయం 11వ అధ్యాయము. నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మల్ని మీరు రేపటికి పరుచుకొని మీరు మాంసము తిందురు. యెహోవా వినున్నట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగేదని మీరు చెప్పుకుంటేరి గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. గొనిగారంట మాంసం కావాలి. ఐగుప్తులు ఇవన్నీ మాకు ఫ్రీగా దొరికినాయి. బహుశా వీళ్ళు అమెరికా నుంచి వస్తే ఎలా ఉండేదో ఈ కాలంలో. అక్కడైతే పొద్దాహ బయటకు వచ్చి, అక్కడైతే పెళ్ళైన కొత్తలో వింటాం. భార్య అంటది, మా ఇంటికాడైతే, మా అమ్మ అయితే, మా నాన్న అయితే, మా తమ్ముడు అయితే, మా అన్న అయితే
అన్నీ ఇడిచిపెట్టి వచ్చినా చచ్చిపోయేదాకా పుట్టిల్లు మర్చిపోరు, ఈ లైగుర్తుని మర్చిపోనట్టుగా కదా, కదండి. స్త్రీ అంటే సంఘం కదా, ఈ సంఘం బుద్ధి ఆడకపోద్ది, బుద్ధి పాడు బుద్ధి. గమనించండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, తెల్లారేసరికి వాళ్ళు శుద్ధీకరించుకొని వాళ్ళు ఉండమని చెప్పు. పొద్దున్నే వాళ్ళు మాంసం తింటారు, ఎందుకంటే వాళ్ళు ఏడ్చారంట, వాళ్ళు గొనిగారంట, సనిగారంట. మాకు ఐగుప్తులైతే మాకు మాంసము ఉచితంగా మాకు బాగా దొరికేది, దేవుడు మాకు మాంసం పెట్టట్లేదండి. ఎందాకేనో నీళ్ళ గురించి, చేపల గురించి, కూరగాయల గురించి, తిండి గురించి, ప్రతి దానికి ప్రతి అడుగులో సరుగుతూ గొరుగుతూ ఉంటే ఐగుప్తు నుంచి విడిపించిన దేవునికి నీ మీద కోపము రాక ఏమైంది? బాప్తిస్మం తీసుకొని పొద్దాక పాపం చేస్తే నీ మీద నీ కుటుంబం మీద దేవుడి కోపం రాక ఏమైంది? యెహోషువ గ్రంథము లాస్ట్లో మాట చెప్తాను, మీకు భయం వేసిద్ది ఆ మాటకి. యెహోషువ గ్రంథము దయచేసి 7వ అధ్యాయము మొదటి వచనం చదవండి. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేస్తుంది. ఎట్లనగా ముది మనవడు జెఫ్తి కర్మీ కుమారుడైన శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిను కనుక. చాలండి, దేవుడు చెప్పాడు అది శాపగ్రస్తమైంది, దాన్ని తినొద్దు. శాపగ్రస్తమైంది, దాని జోలికి వెళ్ళొద్దు. శాపగ్రస్తమైంది, దాన్ని ముట్టుకోవద్దు. ఏదేం తోటలో చెప్పలేదా? నువ్వు దాన్ని తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చేదవ నేను. కానీ వీళ్ళు ఏది చెప్పారో, దేవుడు ఏది చెప్పాడో సంఘం వెళ్ళి అదే చేసింది. దానివల్ల ఏమొచ్చింది చెప్పండి? అదే భయంకరమైన మాట. ఇప్పుడు ఇశ్రాయేలీలు సరిగారు, గొనిగారే, వీళ్ళలో ఎవడైనా బ్రతుకున్నాడని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకున్నాను, ఆయన రక్తంలో నేను కడగబడ్డాను, ఇప్పుడు నేను ఎలా జీవించినా పర్వాలేదని అనుకుంటే నువ్వు బ్రతికి ఉంటావని నువ్వు అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లో దేవుడు వంచాడు. యుద్ధం వచ్చింది, యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తుంటే 36 మంది చచ్చిపోయారు. చచ్చిపోగానే యెహోషువకు అర్థం కాలేదు, దేవుని ప్రజలు యుద్ధంలో చనిపోవటం ఏంటి, దేవుడు తోడుగా ఉన్నాడు కదా. అర్థం కాక ఆగండి అని వెంటనే ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రభుని అడిగాడు, ఏంటి ప్రభువా, మమ్మల్ని శత్రువులను అప్పగించడానికి మమ్మల్ని తీసుకొచ్చావా? 36 మంది చనిపోవటం ఏంటి ప్రభువా? మరలా 3000 మంది చనిపోయారు. ప్రభు ఏం జరుగుతుంది? దేవుడు అన్నాడు, సంఘంలో తప్పు జరుగుతుంది. సంఘము, ఇశ్రాయేలు సంఘములో పాపం ఉన్నది, తప్పు జరుగుతుంది. ఏంటి ప్రభువా? శపించిన దానిని వద్దు అంటే యోధా గోత్రములో నుంచి ఒకడు శపించిన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇది ఎలా ఉందంటే, హృదయంలో కోరిక చావలా, హృదయంలో ఆ బంగారం మీద, ఆ వెండి మీద, ఆ వజ్రాల మీద, వాటి మీద మనస్సు చావలా. అవి చూడగా దేవుడు అన్నాడు, వద్దయా, అది శపించబడింది, అది శాపగ్రస్తమైంది, లోపల హృదయంలో ఉంది. దేవుడు వద్దంటే అన్నాడు, కానీ మనం చేయకుండా ఎట్టుంటాం అయ్యగారు? వాక్యంలో ఉంటే ఉంది, కానీ మనం అలా జీవించాలంటే కష్టమండి. దేవుడు అలాగే చెప్తాడు లేండి. మిగిలిన సంఘాల్లో చూడండి, వాళ్ళు కేజీ బంగారు వేసుకుంటున్నారు ఒంటి మీద. బాధ కలగొచ్చు కొంతమందికి, కానీ వాక్యం ఇదే. నేనైతే వాక్యాన్ని మార్చను. ఒకరి కొరకు వాక్యము మార్చి నేను బోధించను, ఇద్దరి కొరకు వాక్యము మార్చి నేను బోధించను. దేవుడు చెప్పాడు అవన్నీ శాపగ్రస్తమైనవి, అవన్నీ వాటిని విడిచిపెట్టండి.
కానీ మనం విడవటానికి బాప్తిసం తీసుకుంటాం మళ్ళీ. ఎందుకంటే దేవుని రక్షణ కావాలి, దేవుని కాపుదల కావాలి, దేవుని ఆశీర్వాదాలు కావాలి, దేవుని దీవెన కావాలి. కానీ వాటిని మనము విడిచిపెట్టకూడదు అని అనుకుంటున్నారు మీరు. ఎందుకంటే ప్రతిసారి మీ కన్ను లోకాన్ని చూస్తుంది, ప్రతిసారి మీ కన్ను ఇతర సంఘాలను చూస్తున్నాయి. వాళ్ళు లేరా అలాగా, వాళ్ళు లేరా, వాళ్ళు అలా జీవించట్లేదా, వాళ్ళు ఎలా జీవించట్లేదా. ఇందాకే చెప్పాను, వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నారు. నెక్స్ట్ అడుగు నీదే ఆ నరకానికి వెళ్ళే మార్గంలో పడబోతుంది. పేజీ తిప్పండి ఒకసారి. 16వ వచనం నుంచి చదవండి, 15వ వచనం నుంచి. మీరి అనేను. రప్పించినప్పుడు యోధా గోత్రము పట్టబడింది. యోధా వంశము దగ్గరకు రప్పించినప్పుడు జరాహీయుల వంశము పట్టబడింది. మొదటి వచనములో చెప్పబడిన విషయం ఇది. జరాహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడింది. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రంలోని జరాహు ముని మనవడును జబ్ది మనవడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడింది. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. వీరి గురించి దేవుడు చెబుతున్నాడు, శపితమైనది ఎవరి దగ్గర దొరుకునో, నేను వద్దన్నది ఎవరైతే చేస్తారో, విడిచిపెట్టిన దాన్ని మరలా ఎవరైతే తెచ్చుకుంటారో, రక్షణ పొంది బాప్తిసం తీసుకొని మరలా వాళ్ళ హృదయాలు వెనక్కి తిప్పి ఐగుప్తు వైపు చూస్తారో, వారందరూ కూడా అగ్ని చేత కాల్చివేయవలెను. జడ్జిమెంట్ అయిపోయింది వాళ్ళకి. ఒకవేళ ఆ స్థితిలో సంఘములో నువ్వు ఉన్నా, ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నా, ఈ వాక్య ప్రకారం నువ్వు ఉన్నా, నిన్ను అగ్నిలో కాల్చివేయబడవలెనని ఆల్రెడీ తీర్పు అయిపోయింది. నేనేం చేయలేను దానికి. నువ్వు బ్రతికినంత కాలం సంతోషంగానే ఉంటావు భూమి మీద. బ్రతికినంత కాలం దాన్ని ఏమంటారు, గంతులు వేయగలుగుతావు. బ్రతికినంత కాలము ఉద్యోగంగా ఉండగలుగుతావు. కానీ చనిపోగానే నీ ఆత్మను దేవుడు అగ్నిలో పడవేయబోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పుకొస్తున్నా ఈ లెక్కలో ఎవరో కూడా బతికిలేరండి, అందరూ చనిపోతున్నారు. ఐగుప్తును విడిచిపెట్టి ప్రతి అడుగులో మనం చూసాం, ఐగుప్తులో అది లేదా, ఐగుప్తులో ఇది లేదా, ఐగుప్తులో తిండి లేదా, ఐగుప్తులో మాంసం లేదా, ఐగుప్తులో చేపలు లేవా, ఐగుప్తులో కూరగాయలు లేవా, ఐగుప్తులో నీళ్లు లేవా, ఐగుప్తులో సమాధులు లేవా. అరే నువ్వు విడిచిపెట్టవచ్చు, పొద్దాకెందుకు ఐగుప్తులు తలుసుకుంటావు? వాగ్దాన భూమి ఉంది, దాన్ని తలుసుకో. అక్కడ దుఃఖము లేదు, అక్కడ మరణము లేదు, అక్కడ చీకటి లేదు, అక్కడ వేదన లేదు, అక్కడ చెమట పట్టడం లేదు. గొర్రె పిల్లయే నిత్యము వెలుగుచుండే దీపముగా ఆయన నీతో ఉంటున్నాడు అక్కడ. హల్లెలూయా. మనమేను వెళుతున్న మార్గం వైపు చూడకుండా మన చూపంతా పొద్దాక వెనక్కి. కొంతమంది ఇంటికాడ బయలుదేరినప్పుడు చూస్తూ ఉంటాం. మరి ఏమో మరి వాళ్ళు మెడ నొప్పో లేకపోతే మెడ నరాల ప్రాబ్లమో నాకు తెలియదు. రోడ్డు ఎక్కి చేలోకి వెళ్ళేదాకా వాళ్ళ మెడ ఏంటో నాకు అర్థం కాదు. అది ఎందుకు ఎలా తిరుగుతుందో నాకు అర్థం కాదు. చాలా జాగ్రత్త, నువ్వు అపాయంలో ఉన్నావు, నువ్వు డేంజర్లో ఉన్నావు. అప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వు బస్సు ఎక్కి డ్రైవర్కి చెప్పాలి, నాకులాగా నువ్వు పొద్దా వెనక్కి తిరిగి చూస్తూ ఉండయ్యా అని. అదే చెప్పాలి మీరు బస్సు ఎక్కి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, నేను పొద్దాకి ఎలా వెనక్కి తిరిగి చూస్తున్నానో నువ్వు కూడా అప్పుడు ఏమైద్ది గట్టిగా చెప్పండి. మీరు గమ్యస్థానం చక్కగా చేరుకుంటారు కదా చేరుకుంటారా? అది ఎంత నిజమో ఇది కూడా అంతేనా యేసుబాబు? డ్రైవింగ్ చేసేటప్పుడు నీకు చూపెట్టి ఉండాలి, ముందుకే ఉండాలి. ప్రజలా నీకు దేవుడు చక్కటి జీవితాన్ని ఇచ్చాడు, చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు, చక్కటి పిల్లల్ని ఇచ్చాడు, చక్కటి సంసారాన్ని ఇచ్చాడు, చక్కటి బ్రతుకునిచ్చాడు, చక్కని ఇంటిని ఇచ్చాడు. ప్రజలా నీ చూపు ఎల్లప్పుడూ గురి యొద్దకే ఉండాలి.
పౌలు చెప్పాడు కదా, నీ గురేంటి? ఉన్నతమైన స్థానం. నీ గురేమిటి? నా కుటుంబం ఎల్లప్పుడూ క్షేమంగా ఉండటం. నీ గురేమిటి? దేవుని చేత నేను ఎల్లప్పుడూ ఆశీర్వదించబడటం. నీ గురేమై ఉండాలి? దేవుడు చూపించిన నిజమైన వాక్యపు మార్గములో నిత్యమును నడవటమే. దేవుడు చెప్పాడు అన్నాడు, లోతు నీ భార్య నీ పిల్లల్ని తీసుకుని నువ్వు బయటికి రా, అగ్ని చేత నేను దీన్ని కాల్చివేయబోతున్నాను అన్నప్పుడు ఏం చేయాలి? వస్తానంటే దేవుడు అన్నాడు, అది దూరంగా పర్వతం కనబడుతుంది చూడు, అక్కడికి వెళ్ళు, నీ క్షేమం అన్నాడు. కానీ ఏమన్నాడు తెలుసా? ప్రభా ప్లీజ్ 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 అట్ట కాదు ప్రభా, ఈ ఒక్కటి వేసుకుంటా, ఈ ఒక్కటి తొడుక్కుంటా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అన్నీ వదులుకోలేను ప్రభా. మరి ఎంత బారంటే ముసలోళ్ళు అంటున్నారు ప్రభా, ఎక్కడి దాకా జాకెట్ ఎక్కడి దాకా కుట్టించుకుంటే మరి ఏంటి ముసల్దాన్లాగా ఉన్నావు అంటున్నారు ప్రభా. కాబట్టి కొద్దిగా ఇక్కడ దాకా కట్ చేసుకుంటా, జస్ట్ ఒక 2 అంగళాలు మంద ఉంచుకొని పెట్టుకుంటా. అమ్మో ఇక్కడ దాకా అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది ప్రభా, మోచేయి దాకా లేదు ప్రభా, కొద్దిగా. ప్రభు అన్నాడు, నేను చూపించుచున్న మార్గములు వెళ్తే నీకు క్షేమం, నువ్వెన్నుకున్న మార్గములో నీకు వెళ్తే నీ క్షేమము లేదు. ప్రైజ్ ది లార్డ్. లోకము దృష్టిలో నీకు మంచిగా కనబడచ్చు, ఇతరుల దృష్టిలో అది మంచిగా కనబడచ్చు. లోతంట దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు, ప్రభా అక్కడ దాకా వెళ్ళలేను, కానీ ఇది ఇక్కడ చిన్న కొండ ఉంది అక్కడికి వెళ్తాను. దేవుడు అంట అనుమతించాడంట. జాగ్రత్త విను. నువ్వు అనుకోవచ్చు, మేము ఎన్ని వేసుకున్నా, మేము అన్నీ తగిలించుకున్నా, మేము క్షేమంగా ఉన్నామండి. నువ్వు క్షేమంగా లేవు. దేవుడు అలా ఉండటానికి అనుమతించాడు, కానీ అది దేవుని చిత్తం కాదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు ఇప్పుడు క్షేమంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అలా ఉండటానికి దేవుడు అనుమతించాడు, కానీ అది పరిపూర్ణమైన దేవుని చిత్తం కాదు. ఎందుకంటే దేవుడు లోతుకు చూపించిన కొండ వేరు, లోతు ఎన్నుకున్న కొండ వేరు. దేవుడు అన్నాడు, చావండి అట్టొకట్ట. అప్పుడప్పుడు అంటాం కదా, పిల్లలు మనల్ని ఏడిపిస్తూ ఉంటే, పండిరా, వాళ్ళు మనకి ఇష్టం లేదు, ఆ పిల్లలు అలా వెళ్తాం, పిల్లల పార్టీకి వెళ్తామంటారు, మనకి ఇష్టం ఉండదు. మేము అక్కడ ఏం జరిగిద్దో, లోకం బాగా, పరిస్థితులు బాగా, ఏ చీకటో లేకపోతే ఏ తప్పు జరిగిద్దో, మన పిల్లల గురించి మనం అంతా హృదయంలో గొప్ప మనసు పెట్టుకొని ఉంటాం. కానీ పిల్లలు ఏమనుకుంటారు? మా అమ్మ శత్రువు అయ్యింది, మా నాన్న శత్రువు అయ్యాడు, మేము సంతోషంగా ఉండటం మా తల్లిదండ్రులకు ఇష్టము. ఈ చెడ్డ మనసు ఎంత దరిద్రాన్ని ఇస్తుందంటే వాళ్ళకి, ఏడుస్తారు, ఆకలేస్తుంది కానీ అన్నం తినరాళ్ళు. ఏడుస్తారు, మూలన కూర్చుంటే ఏ తల్లి వచ్చి భర్తను బాధ్యతలు ఆడిద్ది. సర్లేండి ఒకసారికి వెళ్ళనివ్వండి, అట్లా సర్లేండి అని అందే. ఇష్టంతో కాదు, అది ఏడుస్తుందని, వాడు ఏడుస్తున్నాడని. సర్లే వెళ్ళరా, సరే వెళ్ళు, ఈ ఒక్కసారికి వెళ్ళు, కానీ వెంటనే వచ్చేయాలి అని జాగ్రత్త. వెంటనే అంటే ఇష్టంతో చెప్పారా మాట? ఇష్టంతో చెప్పారా? వెంటనే అసలు ఆ ఏడుకి ఎక్కడికి పోతుందో తెలియదు. ఆ కన్నీళ్ళు లోపలికి చిటుకుని వెళ్ళిపోతాయి అనుకుంటే వెనక్కి, అది కూడా తెలియదు నాకు. సెకండ్స్లో ముఖము 1000 క్యాండిల్ బల్బులే వెలిగింది. ఎక్కడి నుంచి వస్తో తెలియదు. ఆ సంతోషము తల్లిదండ్రులకు ఇష్టంగా ఉందని నువ్వు అనుకుంటున్నావా? నీ హృదయంలో కప్పుడు వచ్చిన గొప్ప సంతోషము అది నీ తల్లిదండ్రుల యొక్క ఇష్టమని నువ్వు అనుకుంటున్నావా? నీకు సంతోషం కలగటానికి వాళ్ళు అనుమతించారే, కానీ అది వాళ్ళకి ఇష్టమైనది నీ జీవితంలో కూడా అంతే. నువ్వు ఇప్పుడు ఎదగొచ్చు, బ్రతకొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, సంపాదించుకోవచ్చు, ఇతరులకు వీళ్ళు చాలా గొప్ప ధనవంతులు కనబడవచ్చు, కానీ అది దేవుని చిత్తము కాదు. అది మొత్తం నిన్ను నరకానికి నడిపించడానికి, రాబో కాలములో నిన్ను పాపములో పడేయటానికి దేవుడు అనుమతించాడు. నేను అనుకుంటా బహుశా లోతు దేవుడు చూపించిన ఆ కొండ మీదకి వెళితే కూతుర్లు తండ్రితో పాపం చేయాల్సిన అవసరత వచ్చేది కాదేమో.
వాక్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, కానీ అర్థమైందా? ఈరోజు నువ్వు ఆ 2 జంతువుల్లాగా ఉండొద్దని నేను చెప్తున్నా. ఆ 2 జంతువుల వలె ఉండొద్దని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. దేవుడు విడిపించాడు, చూపించాడు. ఆ దూరంగా కనబడుతున్నా ఆ పర్వతం మీదకి వెళ్ళి లోతు బ్రతిమలాడాడు. వద్దు ప్రభా, వద్దయ్యా, ఇక్కడే అడ్జస్ట్ అవుతా, ఇలాగే ఉంటా, నేను ఎలా ఉండిపోతా, కానీ నువ్వు నన్ను దీవించాలి. ప్రభు అన్నాడు, చల్ 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 ఎలాంటి ఎట్టొకటి చావండి, మీ బతుకు మీరు చావండి. నిన్ను కూడా అలాగే అనుమతి ఇచ్చాడు, బతకండి, ఎట్టొకటి బతకండి రా బాబు అని. కానీ పరిపూర్ణమైన దేవుడి చిత్తం ఏంటో తెలుసా? లోతు అక్కడ ఉండకూడదు, కనకూడదు. అర్థమైందా? దేవుని చిత్తంలో ఆదామవ్వలు పిల్లలు కనకూడదు, అది దేవుని చిత్తం. కానీ వారు తప్పు చేశారు. దేవుడు అన్నాడు, వెళ్ళి కనండి రా బాబు, మీ పిల్లలు మీరు కానీ ఈ నేలను నింపండి. కానీ దేవుని చిత్తం కాదు అది. స్త్రీ పిల్లలను కంటము దేవుని చిత్తములో లేదు. హల్లెలూయా. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఒక పరిశుద్ధమైన కుటుంబాన్ని దేవుడు భూమి మీద కట్టాలనుకున్నాడు, కానీ దేవుని ప్రణాళిక సంఘం పాడు చేసింది. ఇక్కడ ఎంతమంది ఈ సంఘాన్ని పాడు చేస్తున్నారో నాకు తెలియదు. ఎంతమంది వాక్యాన్ని తిన్నని మార్గాన్ని విడిచి బిలాము మార్గంలో వెళుతున్నారో నాకు తెలియదు. నాకు తెలుసు, కానీ నేను చెప్పను. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే, ప్రభా ఇది నీ చిత్తం కాకపోతే ఈ క్షణమే నేను అన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని నువ్వు తీర్మానం చేసుకుంటావే, అది నిజమైన విశ్వాసీ సంఘంలో. వాళ్ళొక్కలే నిజమైన విశ్వాసం. ఎంతమంది ఉన్నా వాక్యముని సరి చేసుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళొక్కళ్ళే నిజమైన విశ్వాసం. మిగిలిన వాళ్ళు విశ్వాసులు దేవుని దృష్టిలో కానీ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వెళ్ళేదానికి వెళ్ళొచ్చుగా. ఏం మేడనరాలు నొప్పి వచ్చి వెనక్కి తిరిగావు? రాత్రి ఎక్కువ దిండులు వేసుకొని పండుకున్నావా? నేను లోతు భార్య అని అడుగుతున్నా. సొదొమను విడిచిపెట్టింది, కానీ అక్కడున్న ఆస్తి విషయంలో ఆమె ఆశ చావలేదు. ధనం ఉండటం తప్పు కాదు, బంగారం ఉండటం తప్పు కాదు, ఆస్తి ఉండటం తప్పు కాదు, సంపద ఉండటం తప్పు కాదు. ప్రైజ్ ది లార్డ్. ధనవంతులు అవటం తప్పు కాదు, ఐశ్వర్యవంతులు అవటం కూడా తప్పు కాదు. దాని విషయంలో దేవుడు ఎన్నడూ కూడా విమర్శించలేదు ఆయన. కానీ నీ హృదయం, నీ జీవితం వాక్యం చెప్పినట్లుందా, నువ్వనుకున్నట్లుందా? కడగబడిన తరువాత అండోయ్, రక్షించబడిన తరువాత, బాప్తిసం పొందిన తరువాత, ఆయన రక్తములో నీ పాపాలు కడగబడిన తరువాత, ఆయన వాక్య ప్రకారం ఉందా నీ జీవితము? విడిపించబడ్డా. లోతు భార్య, లోతు పిల్లలందరూ విడిపించబడ్డారు, కానీ లోతు భార్య ఒక్కతే వెనక్కి తిరిగి చూసి ఏమైంది? మరణించింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అదే చెప్తున్నా నేను. వాక్యం ఈరోజు అదే మాట్లాడుతుంది. నువ్వు ఐగుప్తుని విడిచిపెట్టినా నీలో ఐగుప్తు పోకపోతే నువ్వు ఎలాగే అవుతావని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాగే అవుతావని. ఆకాను కుటుంబం ఏమైంది? అగ్నికి ఆహుతైపోయింది. లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. బిలాము యొక్క బోధన ఇశ్రాయేలీలు ఏమయ్యారు? భూమి నెరలిచ్చి దేవుడు ఈని చెతాకొచ్చి భూమికి ఆజ్ఞాపించాడంట. నేను నిన్నే చూశాను, మన భారతదేశంలో పెద్ద భూకంపం రాబోతుంది. పెద్ద భూకంపం రాబోతుంది. మన భారతదేశమే 2 భాగాలు అవుతుందంట, అంత భూకంపం రాబోతుంది. మన భారతదేశమే 2 భాగాలు అయిపోతుందంట, అంత భయంకర. నేను ఎప్పుడో 3 నెలల క్రితమే చెప్పాను, ఒక పెద్ద భయంకరమైన భూకంపం రాబోతుంది అని. మీరు నా మాటలు పట్టించుకోకపోతే నేనేం చేయలేను. ఇద్దరు గురించి చెప్పి నేను ముగిస్తాను. ఒకరు ఎవరు అంటే ఓర్ప. మోయాబును విడిచారు. మోయాబును విడిచి రూతు, ఓర్ప, ఇంకెవరో నయోమి,
విడిచి ప్రయాణమై ప్రారంభించి బెత్లెహేముకు వద్దాం అనుకున్నారు. అవునా? విడిచిపెట్టావుగా, మోయాబుని విడిచిపెట్టావు. మోయాబు అంటే పాపం. ఇప్పుడు ఆ మోయాబు ఎక్కడదే? ఈ లోతు కుమార్తె పాపం చేయటాన్ని బట్టి వచ్చిన సంతానమే మోయాబీలు. అంటే అక్రమము. మోయాబు అంటే అక్రమము. నువ్వు అక్రమాన్ని విడిచిపెట్టావు. విడిచిపెట్టిన తర్వాత అవకాశం దొరకగానే వెనక్కి పారిపోయింది. అవకాశం దొరకగానే అత్త ఏమందో తెలుసా? రూతు గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాలు. ఓర్ప అత్తను ముద్దు పెట్టుకొని జంపు జలాని ఏమంటాం చూడండి. ఇదిగో నీ తోటి కోడలు తిరిగిపోయినదే, నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళమనేను. ఎక్కడికి వెళ్ళింది? విడిచిపెట్టి వచ్చిన దేవతలు, విడిచిపెట్టి వచ్చిన మోయాబు దేవుళ్ళు, విడిచిపెట్టి వచ్చిన మోయాబు విగ్రహాలు, విడిచిపెట్టి వచ్చిన మోయాబు, విడిచిపెట్టి వచ్చిన అక్రమము, విడిచిపెట్టి వచ్చిన పాపము. అవకాశం దొరకగానే పాస్టర్ గారు చెప్పారండి, ఎట్టయినా జీవించవచ్చు సరిహా. ఇప్పుడు నేను ఆ మాట అన్నాను అనుకో, ఏది నయోమిలాగా, ఎందుకమ్మా ఈ బాధలో పోండి, మళ్ళీ పాపంలోకి, మళ్ళీ లోకంలో మీ ఇష్టం వచ్చినట్టు జీవించండి నన్ను అన్నాను అనుకో, ఎంతమంది పరిగెడతారో నాకు తెలియదు. ఓర్పాలాగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సందు దొరకగానే ఓర్ప మరలా మోయాబులో పరిగెత్తి విడిచిపెట్టింది, కానీ మనసంతా అక్కడే చచ్చింది కదా. అందుకే అన్నాడు దేవుడు, దాన్ని కుక్క వాంతితో పోల్చాడు. ఆ పాపాన్ని కుక్క వాంతి చేసినప్పుడు ఎంతమంది చూశారు? పాయసం లాగా ఉంటుంది, చూసారా? నువ్వు దాన్ని తింటున్నాను. దేవుడు నీ నేను బాప్తిసం తీసుకోవటానికి ముందుగా నీలో ఉన్న ప్రతి దాన్ని కుక్క వాంతితో పోల్చాడు దేవుడు. నువ్వు తిరిగి మరల దాన్నే తినడానికి వెళ్తున్నావు. అది ఆ జంతువు యొక్క లక్షణం. కానీ మనం కుక్కలం కాదే, మనం పందులం కాదే. ఆమె ఆయన స్వరూపములో చేయబడి, ఆయన పోలికలో చేయబడి, ఆయన గుణలక్షణాలు ధరించి క్రీస్తును పోలి ఉన్నవారమే. ఆమె క్రీస్తుని పోలి ఉన్నవారు. నా క్రీస్తు, నా దేవుడు ఎప్పుడు అలా చేయలేదు, మనం కూడా అలా చేయకూడదు. ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మన ఫ్రెండ్ వస్తున్నాడు ఇక్కడికి. మన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఇక్కడ. 14-15 వచనాలు. అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడలా నాకేంటి అందుకు వారు ఏమన్నారు? ఇచ్చేశారు. ఇదేనా దేవునితో నడుస్తూ నీకున్న హృదయం? ఇదేనా దేవునితో నడుస్తూ నీకున్న మనస్సు? చల్లగా లేవు, వెచ్చగా కూడా. ఎలా ఉన్నావు? దేవునితో ఉంటున్నావు, డబ్బు సంచి కావాలి. దేవునితో ఉంటున్నావు, ఆకారులాగా ఆ నగలో కావాలి. దేవునితో ఉంటున్నావు, ఇశ్రాయేలీలాగా ఐగుప్తు నుంచి విడిచిపెట్టి వచ్చినా ప్రార్థన రాకపోతే మేము బాగున్నాం, ప్రార్థనకు రాకమునిపే బాగున్నాం. నీ మనసు చావలా. బాప్తిసం తీసుకోవటానికి నటించావు నువ్వు. బాప్తిసం తీసుకోవటానికి విశ్వాసి వలె వేషం వేసుకున్నావు నువ్వు. ఆయన రక్తములో విలువైన ఆయన రక్తములో కడగబట్టానికి నువ్వు ఒక దొంగ వలె వచ్చావు. బాప్తిసం తీసుకోవటానికి మారు మనసు పొంది కాదు నువ్వు వచ్చింది, రక్షణ కొరకు కాదు నువ్వు వచ్చింది, నీ హృదయాన్ని మార్చుకోవటానికి కాదు వచ్చింది. ఒక దొంగ వలె, ఒక వేషధారి వలె
విశ్వాసి వలె ఒక వేషం వేసుకొని ఆయన రక్తం దగ్గరికి వచ్చావు. అందుకని బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఆ వేషాన్నే కంటిన్యూ చేస్తున్నావు, అలాగే నటిస్తున్నావు, అలాగే జీవిస్తున్నావు. కుక్క తన వాతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది మరలా తిరిగి బురదలో దొరికినట్లుగా. అందుకే దేవుడు అన్నాడు, నీవు ఆ మార్గం తెలుసుకోకుండా ఉండటమే నీకు మేలు. ఆ ఒక్క మాట, నువ్వు అసలు వాక్యం తెలుసుకోకుండా ఉండటమే నీకు మేలు. నువ్వు ప్రార్థనకు రాకుండా ఉండటమే నీకు మేలు. వాక్యం తెలిసిన తర్వాత తిన్నని మార్గం, యథార్థమైన మార్గం, జీవ మార్గం, వాక్యపు మార్గము, సరి అయిన మార్గము నీకు తెలిసిన తరువాత ఒకవేళ దాన్ని విడిచిపెడితే దేవుడు ఏం చేశాడు? బిలాముకు గాడిద చేత, ఎవరి చేత? గాడిద చేత బుద్ధి. పేతురికి ఎవరి చేత బుద్ధి చెప్పించాడు? ఒక చిన్న పిల్ల చేత బుద్ధి చెప్పించాడు. ఎలా ఉంది నీ జీవితం? లోకాన్ని విడిచావు, అది మంచిది కాదని. పాపాన్ని విడిచావు, అది మంచిది కాదని. నీ అలంకరణ విడిచావు, అది శపించబడినదని. ఈ రోజుకి లిప్స్టిక్లు, ఐబ్రోస్ కటింగ్స్, ఏమండి, ఓ భయంకరంగా భయంకరంగా భయంకరంగా. నీ వస్త్రధారణ భయంకరంగా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నీ కొరకు అగ్నిగుండం సిద్ధంగా ఉంది. దేవుడు అన్నాడు, వాళ్ళని ఎత్తి అగ్నిగుండంలో పడేయండి. దేవునికి అంత చితాకొచ్చేదాకా నువ్వు చేసావంటాడండి. అది ఏ క్షణంలో జరిగిద్దో నాకు తెలియదు. చీటీ ఆకారు మీద పడింది. ఒక రోజున దేవుడు అందరి మీద చీటీలు వేస్తాడు. ఒకవేళ చీటీ నీ మీద పడిన రోజున అదే నీకు చివరి రోజు, నీ కుటుంబానికి అదే చివరి రోజు. ఆ చీటీ నీ మీద పడినప్పుడు ఒకవేళ అప్పుడు సరి చేసుకోవటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆకారి మీద చీటీ పడేదాకా కూడా వచ్చి, యెహోషువా నేను తప్పు చేశానని చెప్పలా. దేవుడు చెప్పాడు, సంఘములో ఎవరో తప్పు చేస్తున్నారు, శపించబడిన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళు, శాపగ్రస్తమైన దాన్ని తీసుకొచ్చి వారి గుడారంలో దాచుకున్నారు వాళ్ళు. నేను చాలాసార్లు చెప్తాను, విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు. అవి శపించబడ్డాయి. అవి ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, మంచి మంచి జంతువుల్ని నేను తయారు చేద్దామనిపిస్తుంది. లేకపోతే ఈ కొబ్బరి మట్టలతో, కొబ్బరి పీసుతో మంచి మంచి పక్షులను తయారు చేద్దామనిపిస్తుంది. మళ్ళీ వెంటనే వాక్యం గుర్తు వస్తుంది, ఏ రూపమును నువ్వు చేసుకోకూడదు. వెంటనే గుర్తు చేస్తాడు దేవుడు. లేకపోతే మంచి అలాగా ఆర్ట్ చేయటం నాకు బాగా ఇష్టం. ప్లాస్టర్ పారిసులతో తాబేళ్ళు తయారు చేయటం ఇష్టం, జంతువులను తయారు చేయటమే ఇష్టం. నేను ఆర్ట్ చేసినప్పుడు కూడా జింకలు, పక్షులు అన్నీ వేసేవాడిని. నేను అనుకుంటా ఉండేవాడిని అప్పుడప్పుడు కొన్ని పదార్థాలతో మంచి మంచి బొమ్మలు చేద్దామనిపిస్తుంది. కానీ దేవుడి వాక్యం వెంటనే నా హృదయంలోకి, ఏ రూపాన్ని నీవు చేసుకొనకూడదు అంతే. ఆ వాక్యం గుర్తు రాగానే, అమ్మో చేస్తే నేను పాపం అయిపోద్ది కదా, వెంటనే నా మనసును సెకండ్స్లో మార్చుకుంటాను. వాక్యం తిన్నని మార్గం నీకు తెలిసిన తర్వాత నీ వంకర మార్గాన్ని విడిచిపెట్టాలి. తిన్నని మార్గంలోకి వచ్చిన తర్వాత మరలా వంకర మార్గం వైపు నువ్వు చూస్తున్నావంటే నీ గురించి దేవుడు జడ్జిమెంట్ రాసేశాడు. ఆకాను గురించి రాశాడు, లోతు భార్య గురించి రాశాడు, వర్పా గురించి రాశాడు. ఇస్కరియోతు యోధ బతికాడా? చెప్పాలా? బ్రతికాడా? రాసేశాడు ఆయన గురించి. ఇజ్రాయేల్ సనిగితే గొనిగితే పొద్దాక ఐగుప్తులో మా ఇంటికాడ పో, అక్కడికే పో, మరలా అక్కడికే పో రాసేశాడు. ఐగుప్తును నేను నాశనం చేస్తున్నా, ఐగుప్తులో ఏది మంచిది లేదు కాబట్టి ఆ మంచి స్థలము కాని దాంట్లోకి మరలా పో. భూమి నెరలిచ్చింది, ఇశ్రాయేలీలందరూ లోపలికి వెళ్ళిపోయారు. దేవుడు ఇది రోజు మనకి హెచ్చరికిస్తున్నాడు, నువ్వు ఐగుప్తును విడిచినా ఇంకా నీలో ఐగుప్తు ఉంటే, పాపాన్ని విడిచినా ఇంకా నీలో పాపం ఉంటే, లోకాన్ని విడిచినా ఇంకా లోకము నీలో ఉంటే, వేషధారణ విడిచిపెట్టినా ఇంకా నీలో అవేషధారణ ఉంటే, అలంకరణ విడిచిపెట్టిన తర్వాత ఇంకా మరల నీలో అలంకరణ స్వభావం ఉంటే, ఈ వాక్యం విన్న తర్వాత నువ్వు సరి చేసుకుంటే దేవుడు నీ ఎడల కృప చూపించవచ్చునేమో.
నాకైతే తెలియదు. కానీ వాక్యంలో ఇప్పుడు చెప్పబడిన వాళ్ళనైతే ఎవరిని బ్రతికించలేదు ఆయన. ఆయన అందరికీ జడ్జిమెంట్ ఇచ్చేశాడు. ఒకరు అగ్నిగుండములో, ఒకరు ఉప్పు స్తంభములో, ఒకరు ఇస్కరియోతు యోధ ఉరేసుకొని కలవరి కొండ దగ్గర కింద భాగంలో ఉరేసుకొని చనిపోయాడు. ఏమండి, ప్రభుతో నడిచి అద్భుతాలు, ఆశ్చర్యాలు, గొప్ప కార్యాలు, స్వస్థతలు, విడుదలు, ఇంకా దెయ్యాలు వెళ్ళగొట్టడము, తుఫాన్లు ఆపటం, ఇవన్నీ చూసి కూడా వెళ్ళి అడుగుతున్నాడంట, ఆయన అప్పగిస్తే నాకు ఎంత ఇస్తారు, నాకేంటి, ప్రభువుని అప్పగిస్తే నాకేంటి. వాళ్ళు సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా సైతాను 30 వెండి నాణేలు ఇసిరేశారంట. తీసుకుపో, ఇక బేరాలు లేవు అక్కడ. ఏదిస్తారు నాకేంటి అనగానే మూట కట్టి ఇసిరారు. అంటే తన హృదయం దేవునితో ఉన్నది, కానీ మనిషి దేవునితో ఉన్నాడు, కానీ హృదయం అంతా డబ్బు సంచి మీద. ఏమైంది చివరికి జడ్జిమెంట్లో? బతికాడా? బతకలేదు. ఆ స్థితి నీకు రాకమునిపే, అలాంటి పరిస్థితులు నీకు రాకమునిపే, నీ జీవితంలోకి రాకమునిపే దేవుని దగ్గర నువ్వు సరి చేసుకొని వాక్య ప్రకారం జీవిస్తే కరెక్ట్గా జీవించేయి. నేను చెప్తున్నాను, తిన్నని మార్గంలో నువ్వు నడవాలనుకుంటే నిజంగా నడు. వేషధారిగా నువ్వు ఎక్కడికి వస్తే ఆల్రెడీ నీ గురించి దేవుని యొక్క జీవగ్రంథంలో ఆయన రాసేశాడు. నీ యొక్క మరణము, లేకపోతే నువ్వు చనిపోయిన తర్వాత నీ జీవం ఎక్కడ ఉండాలో ముందే రాయబడింది. దాని ప్రకారమే జరిగింది. లేదు నువ్వు సరి చేసుకొని, ప్రభువా నేను పాపిని, నేను తప్పు చేశాను, నేను నడవలేకపోతున్నాను, వాక్యం తెలిసి కూడా నేను మార్గం తప్పుతున్నాను, వర్తమానం తెలిసి కూడా నేను మార్గం తప్పుతున్నాను, అది శాపమైందని తెలిసి కూడా ఇంకా నేను కలిగి ఉన్నాను ప్రభువా. ఆ మనస్సు నీకు వస్తే నిజంగా నీ కుటుంబం ఆశీర్వదించబడిద్ది. లేదా అకాను కుటుంబం వల్లే దేవుని యొక్క ఉగ్రతకు గురి కావాల్సి ఉంటుంది. కనుక ఈ రోజున నీ మనస్సు మార్చుకొని రక్షణ మార్గంలో నడవటానికి దేవుడు ఈరోజు మరొక అవకాశం ఇచ్చాడు, మరొక తరుణం ఇచ్చాడు. ఎందుకంటే భూమి ఎప్పుడు కదులుతుందో తెలియదు. మొన్న ఏమైంది, 3 సెకండ్లలో 3 సెకండ్లు అంతస్తులు, 34 అంతస్తులు కుప్పకూలిపోయాయి 3 సెకండ్లలో. మీరు అనుకోవద్దు బాగా టైం చాలా ఉందని. లేదు లేదు లేదు, ఇప్పుడు ఇచ్చాడు అవకాశం, ఈరోజు ఇచ్చాడు నీకు. సాయంత్రం దాకా ఉంటుందో కూడా తెలియదు. ఆమేన్. సాయంత్రం దాకా నువ్వు ఉంటావో లేదో కూడా తెలియదు, కానీ ఇప్పుడు ఉంది. ఇక్కడ మందిరములో ఆయన సన్నిధిలో ఆయనతో ఉన్నప్పుడు నీకుంది అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుని వైపు తిరిగావా? సరే. ఎందుకంటే దేవుడు తప్పు చేసిన వాళ్ళని అందరినీ హెచ్చరించాడు. దావీదుని విడిచిపెట్టలా, మోషేని విడిచిపెట్టాడా? పేతురుని విడిచిపెట్టలా, ఎవరిని విడిచిపెట్టలా. కానీ వాళ్ళు ఏం చేశారు? మోషే సరి చేసుకున్నాడు, దావీదు సరి చేసుకున్నాడు, పేతురు సరి చేసుకున్నాడు, ప్రజల వీళ్ళందరూ సరి చేసుకుని దేవుని మార్గంలోకి వచ్చారు. రూతుకు అవకాశమే పడింది, వెళ్తే వెళ్ళమ్మా, కానీ అమ్మంది నేను వెళ్ళాను. ఒక్కసారి నేను విడిచిపెట్టాను మోయాబుని, ఇంకా నా జీవితంలో చావైనా బ్రతుకైనా మరణము తప్ప నిన్ను నన్ను దేవునితో మనం అలా ఉండగలిగితే, ప్రైజ్ ది లార్డ్, దేవునితో కూడా ప్రభువా నా జీవితకాలం అంతా నీతోనే, ప్రైజ్ ది లార్డ్, అలాంటి మనస్సును తెచ్చుకోగలిగితే అట్టి కృప దేవుడు మీ అందరికీ దేవుడు కలగజేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.